కృష్ణ హత్య కేసులో అన్ని కోణాల్లో విచారిస్తామన్నారు డీఎస్పీ రవి. పరువు హత్యనా లేక మరే కారణమా అనే కోణంలోనూ విచారిస్తామన్నారు. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. మహేష్ అనే వ్యక్తితో కృష్ణకు విభేదాలున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయంటున్న సూర్యాపేట డీఎస్పీ రవితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి దారుణ హత్యకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూడా హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరు పాల్గొన్నారనేది కూడా విచారణ అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు డీఎస్పీ రవి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే ఈ హత్యలో ప్రధానంగా 5 పాల్గొన్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ విచారణ ఎంతవరకు? 5 నిర్దిష్టంగా చెప్పలేము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 అని అంటున్నారు. ఇతనికి డిసీజ్కు 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇంకేమైనా పాత కక్షలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. 4 పార్టీలు, 4 బృందాలు యాక్టివిటీ కోసం తిరుగుతున్నారు. అంటే ప్రధానంగా భార్గవి ఆరోపిస్తున్నట్టు మహేష్ పాత్ర ఉంది, వాళ్ళ సోదరుని పాత్ర కూడా ఉన్నది అంటున్నారు కదా, మీరు ఆ దిశలో ఆ దిశగానే ఆ కోణంలోనే మనం దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ నవీన్, బైరు మహేష్ అనే పర్సన్స్ చెప్తున్నారు. ఆ కోణంలో వాళ్ళ కోసం 4 బృందాలు తిరుగుతున్నాయి. ఒక పరువు హత్య జరిగింది అనేది కూడా ఒక ఆరోపణ అనిపిస్తుంది సార్. అది కులాంతర వివాహం నేపథ్యంలో ఆ కోణంలో చేస్తున్నారు. ఇంకనైతే అది నేను చెప్పలేను, ఫైనలైజ్ కాలేదు. దర్యాప్తు కంప్లీట్ అయితే మాత్రం అది కంప్లీట్ అయితే చెప్పొచ్చు, పరువు హత్యన పాత కక్షలు అని చెప్పొచ్చు. అంటే మహేష్కి కృష్ణకు ఉన్న వివాదాలు ఏంటి సార్? కృష్ణకు మహేష్ ఫ్రెండ్సే. నవీన్, ఇంతకుముందు నవీన్ కృష్ణ కూడా ఫ్రెండ్సే. అప్పుడే ఇంటికి పోయే క్రమంలో ఇద్దరికి ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయి. అది కూడా అమ్మాయి అయితే చెప్పట్లేదు. ఈ మధ్యలోనే మహేష్ ఏమన్నా పరిచయం పెంచుకొని మర్డర్ ఏమైనా ప్లాన్ చేశారనే కోణంలో మనం దర్యాప్తు చేస్తాం. అంటే హత్య ఏ విధంగా జరిగి ఉంటుంది అంటారు? మనకు తెలిసిన ప్రకారం నేను డెడ్ బాడీ చూసినాను. ఇంకా పిఎంఈ అయితే మాత్రం చెప్పగలుగుతాం. నాకు తెలిసిన థ్రోట్లింగ్ అంటే గొంతు బిస్కి చంపినట్టు అనిపిస్తున్నది. ఇంకేమైనా ఇంజరీస్ అయితే డాక్టర్ చెప్పగలుగుతారు, మనం ఎక్స్పర్ట్ కాదు కదా. చూసిన ప్రకారం ఇప్పటివరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారు సార్? ఇంకా లేదండి, ఎవరిని అదుపులోకి తీసుకోవాలి. హత్యకు సంబంధించి ప్రస్తుతం అయితే 4 బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని కూడా సూర్యాపేట డీఎస్పీ అయితే అంటున్నారు. విచారణ సాగిస్తున్నామని చెప్పేసి కూడా రవి చెప్తున్నారు. నేను శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సూర్యాపేట.